నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. మనకి ఈరోజు ఈ విశ్లేషణకి ముఖ్య అతిథిగా గెస్ట్గా సేవాదల్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ యాదవ్ గారు వచ్చారు. వారితో మనం ఈ కార్యక్రమాన్ని చేద్దాం. ఆంధ్రజ్యోతిలో బీఆర్ఎస్కు మరో షాకు. కాంగ్రెస్లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. కేసీఆర్ తనయ కవితకు అత్యంత సన్నిహితుడు. పోచారం తర్వాత ఉత్తర తెలంగాణ నుంచి మరొక నేత. అదే బాటలో మరికొందరు హైదరాబాద్ ఎమ్మెల్యేలు. చర్చలు సఫలం. జులై మొదటి వారంలో చేరే అవకాశం. గంగుల జంపింగ్ కథనాలపై బీఆర్ఎస్లో కలవరం. ఫామ్ హౌస్కు పిలిపించుకున్న పార్టీ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్కు మరో శాఖట. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గడిచిన ఎన్నికల్లో గెలిపించుకుంది తెలంగాణ ప్రజానీకం. ఈ పార్టీలకు శాఖలు ఇవ్వడానికి, ప్రతిపక్షాలకు శాఖలు ఇవ్వడానికి అనేది ఇలా ప్రజాస్వామ్యవాదులు రాష్ట్రంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ శాఖలు వేరే పార్టీకి శాఖలు ఇవ్వడానికి మిమ్మల్ని ఎన్నుకోలే. మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకి పరిపాలన చేయడానికి, అభివృద్ధి చేయడానికి, సంక్షేమం చేయడానికి. గడిచిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ వల్ల తెలంగాణ నష్టపోయింది. తెలంగాణను మేము పునర్నిర్మిస్తామని చెప్పినందువల్ల మీరేదో చేస్తారు, ఉద్ధరిస్తారని మిమ్మల్ని గెలిపించారు. కానీ మీరు చేస్తుంది ఏంది? కేసీఆర్ శాఖలు, బీఆర్ఎస్ శాఖలు. అది కేసీఆర్ శాఖలు కాదు, అందులో కలవరం లేదు, కలకలం లేదు. ఎందుకంటే ఏ పార్టీలో అధికారులు ఉంటే ఆ పార్టీలోకి పోవటం అదొక సహజమైన ప్రక్రియ అయింది 10 ఏళ్లలో. దీంట్లో కలవరం ఉండదు, కలకలం ఉండదు. ఈ కలవరము శాఖలు ఉంటే ప్రజలు మీకిస్తారు. రాబోయే మళ్ళీ ఎన్నికల్లో ఏదన్నా ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి శాఖ ఇస్తారు. జాగ్రత్తగా ఉండాలని ఇలా తెలంగాణలో ప్రజలు అనుకుంటున్నారు. ఎట్లా చూస్తారు ఈ శాఖలు ఏంది? మరి మీకు పార్టీని మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజలకు సేవ చేయడానికి. ఈ శాఖలు ఏంది? దాంట్లోనే కదా ప్రజలకు సేవ చేయడానికే కదా ఇప్పుడు ఎమ్మెల్యేలని ఎన్నుకున్నది. అవును. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు సరిగా జరగలేదనే కొందరు నిరుత్సాహంలో దాంట్లో ఇప్పుడు ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో వీడేం చేసిండ్రా అని అడుగుతారు. వాళ్ళకు కూడా ఒక కొలమానం ఉంటుందిగా. ఆ కొలమానంలో వీళ్ళు అరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాలు ఉన్నాయి, విధి విధానాలు కానీ, పార్టీ ఐక్యత కానీ, పట్టుదలగా చెప్పి చేసేది చేస్తున్నాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ రుణమాఫీ. ఈరోజు ఆ రుణమాఫీకి నచ్చే అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి ఇంతకుముందు మాజీ ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా నిన్న వచ్చారు. ఈరోజు మనం చూస్తున్నాం సంజయ్ గారు కవితకు అత్యంత సన్నిహితుడు అంటారు. సన్నిహితుడు అయితేంది, సంబంధం ఉంటే ఏంది, చుట్టం అయితేంది, పట్టం అయితేంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాల విధంగా ఆల్రెడీ చెప్పినవి చేస్తున్నాయి కాబట్టి అవి నచ్చే ఈరోజు అందరు వస్తున్నారు. కానీ మీ పార్టీ వ్యతిరేకం కాదు, ఈ ఫిరాయింపులకు వ్యతిరేకం. 10 సంవత్సరాలు మీరు గగ్గోలు పెట్టారు. మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటుండో కేసీఆర్. అక్కడ బీజేపీ కూడా ఇదే పని చేస్తుంది, పార్టీ ఫిరాయింపులను చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదం అంటున్నారు. మీరు చేసేది అదే ఉంది. మేము ఎవరిని కూడా రండి బాబు అని ఏదో రండి అని సంతలో ఎద్దులాగా అమ్మట్లేదు, కొనట్లేదు. రేవంత్ రెడ్డి వాళ్ళంతలకు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నప్పుడు మనం ఆహ్వానించడంలో తప్పేముంది? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి బీఆర్ఎస్ లోకి పోయిన ఎమ్మెల్యేల ఇండ్ల ముందు చావు డప్పు మోగించండి అన్నాడు. మరి ఇళ్ల ముందు ఏం మోగించాలి? ఇప్పుడు ఈ ఇండ్లకు పోయి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లకు పోయి కండువా కప్పుతుండు. ఎవరింటి ముందు ఇప్పుడు చావు డప్పు? ఇప్పుడు మీరు ఇంకోటి కూడా ఆలోచించాలి. నియోజకవర్గంలో వాళ్ళ యొక్క అవసరాలకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ వాళ్ళకు ఒక బాధ్యత చెప్పాలి. వాళ్ళు గెలిపించిండ్రు. ఒకటి టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఉండొచ్చు, లేకపోతే ఇతని యొక్క ప్రోద్బలం, ఇతని యొక్క పనిచేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుందిగా. దాన్ని కూడా ఒక కొలమానంగా తీసుకుంటారు కదా. అదే విధంగానే ఈరోజు అరే ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, మనము నచ్చిపోవాలి, కంపల్సరీ ఆ నియోజకవర్గంలో ప్రజలకు మనం బాధ్యత వహించాలని కూడా ఉండొచ్చుగా. అట్లానే ఎందుకు అనుకుంటాం? అదే అంటే దీన్ని సమర్థిస్తారు. అంటే మేము అంటే ప్రతి ఒక్కరిని రా బాబు అని అడగట్లేదు, అలానే వద్దు అని చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్ మనం దిశ పేపర్ చూద్దాం. ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ దూరం. మీడియా ప్రకటనలు, సమావేశాలకే పరిమితం. నీట్ పేపర్ లీకేజీపై మాత్రం రోడ్డెక్కని గులాబీ సైన్యం. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గతంలో 9 రోజుల పాటు నిరసనలు. ప్రస్తుతం బొగ్గు గనుల వేలంపై నో యాక్షన్. పెద్దపల్లి చిన్నారి ఘటనపై మౌనం. పోరాడి రాష్ట్రాన్ని సాధించామంటూ ఉపన్యాసాలు. ఫైట్ చేయాల్సిన సమయంలో మాత్రం సైలెంట్. పార్టీ పెద్దల తీరుపై కేడర్లో చర్చ. ఇది వాస్తవం. ఇది ప్రత్యక్ష పోరాటాల విషయంలో బీఆర్ఎస్ డీలా పడ్డది. పదే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు కానించి గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు ఏం చేస్తారంటే మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు ఉద్యమాలు కొత్త కాదు, మేము పుట్టిందే ఉద్యమ పార్టీ, మేము ఈ రాష్ట్రాన్ని సాధించినాం, అంతకంటే పెద్ద ఉద్యమం ఇక చేసేది
ప్రజల కోసం ఏదైనా చేస్తాం, ఉద్యమం చేస్తాం అంటారు. ఎక్కడ ఉద్యమం చేసినట్టు కానీ, ఎక్కడ బయటకు వచ్చినట్టు కానీ, రోడ్ల మీదకి వచ్చినట్టు కనిపించట్లా. మరి ఎందుకు దీంట్లో మతలబ్ ఏంది? లేదా పార్టీ క్యాడర్ సహకరించదనే భయపడుతున్నారా? పార్టీ క్యాడర్ ఎందుకంటే ఒకసారి ఉద్యమాలకు పిలిపిస్తే ప్రజల నుంచి సహకారం, పార్టీ క్యాడర్ నుంచి ఆ స్థాయిలో సహకారం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, పార్టీ క్యాడర్ కూడా సహకరించట్లేదనే పరిస్థితి వస్తుందనే. ఎందుకంటే కీలకమైన అంశాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో నీట్ పరీక్షా పేపరు, ఒక్కొక్క పేపర్ని ఒక్కొక్క అభ్యర్థి దగ్గర 30 లక్షలు వసూలు చేసి కొనుక్కున్నాం మేము రాసిన ఎగ్జామ్ అని రాసిన వ్యక్తులు, పేపర్ లీకేజ్ చేసిన వ్యక్తులు చెప్తున్నారు స్పష్టంగా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక వేల మంది విద్యార్థులు నీటి పరీక్ష రాశారు. వాళ్ళ యొక్క జీవితాలు ఇవాళ బుగ్గిపాలే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క భవిష్యత్తు చీకటమయమైంది. దానిపైన ఒక బీఆర్ఎస్ పార్టీగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన పార్టీగా, 15 సంవత్సరాలు ఉద్యమం చేసిన పార్టీగా ఇంత కీలకమైన అంశం పైన ఈ రోజు వరకు నోరు తెరవలో బయటకు రావడం ట్విట్టర్లో స్పందిస్తున్నారు తప్ప, ట్విట్టర్లో ఎవరు స్పందిస్తారు? ట్విట్టర్లో యూట్యూబ్ వాళ్ళు స్పందిస్తారు, ట్విట్టర్లో ఎన్జిఓ స్పందిస్తాయి. పొలిటికల్ పార్టీలు ట్విట్టర్లో కాదు స్పందించాల్సింది, రోడ్ల మీదకి రావాలి, గల్లా బట్టి అడగాలి అధికార పార్టీని. ఆ దమ్ము, ఆ ధైర్యం లేవా బీఆర్ఎస్ పార్టీకి అనేది ఇలా ప్రజల్లో చర్చ జరుగుతుంది. అదేవిధంగా పెద్దపల్లిలో ఒక 6 సంవత్సరాల బాలికని తల్లి పక్కలోంచి తీసుకుపోయి రేప్ చేసి చంపేస్తే దానిపైన ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, మహిళా సంఘాలు కానీ, మహిళా విభాగం కానీ నోరు మెదపని పరిస్థితి. బొగ్గు గనుల ప్రైవేటీకరణ పైన ఉత్తరాలు రాస్తున్నారు ముఖ్యమంత్రులకి, లేదా పేపర్ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు తప్ప రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి లేదు. మరి జంకారా? బీఆర్ఎస్ పార్టీలో చేవ చచ్చిందా? లేదా భయపడుతున్నారా? ఎందుకు ఉద్యమం చేయట్లా? మీది ఉద్యమ పార్టీ అనేది ఇలా వాస్తవం. ఇది ఎట్లా చూస్తారు? నిజంగానే వాళ్ళు భయపడుతున్నారా? లేదా మీ పార్టీ ఏముందిలే చూద్దాం, మాదే నెక్స్ట్ వస్తుంది, ఉద్యమాలు లేకుండా వస్తుంది, ఎందుకంటే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ పార్టీ సరిగా ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు కాబట్టి మనం ఇంట్లో కూర్చుకున్న అధికారంలోకి వస్తామనే హామీయా? ఇవన్నీ ఒట్టి మాటలేనా? కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఉద్యమం అని తెలంగాణ అనే నిదానం నుంచి వచ్చింది. వచ్చిన పార్టీ కరెక్ట్ ఉంటే ఇప్పుడు జనాలు నమ్మేవాళ్ళు. ఆ కరెక్ట్ లేకుండా బీఆర్ఎస్ అని ఇప్పుడు టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసేసి ఏదో నేను పిఎంని అయితే రాష్ట్రాలను వెళ్తా అని చేసి కనీసం ఈ ఇంటి పక్కల ఉండే సమస్యలను కూడా పట్టించుకునే స్టేజ్లోకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అలా అని తక్కువ అంచనా వేసుకునే నేచర్ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. ఇతను ఏంటంటే సిచ్యువేషన్ రావట్లేదు, ఏదో చూద్దాం చేద్దాంలే ఇప్పుడే కొద్దిగా ఆగుదాం అనే ధోరణిలో ఉన్నాడు. వాస్తవంగా ఏంటంటే 32 మెడికల్ కాలేజీలు తీసిండు బీఆర్ఎస్ అని పదే బీఆర్ఎస్ పార్టీ. 32 మెడికల్ కాలేజీలు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటు చాలా మంది రాసి ఉన్నారు. నీటి పైన ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రత్యక్షమైన పోరాటం చేస్తుంది. దానిపైన చాలా ఉద్యమాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, చాలా అయినాయి. మన రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండి కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పైన ఉద్యమం చేస్తారు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆ స్థాయిలో చేయట్లేదు? బీఆర్ఎస్ ఇప్పుడు క్యాడర్ తగ్గిపోయింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసిన మిస్టేక్లను ఒక నియంత్ర ధోరణిలో ఉండడం వల్ల వీళ్ళు చేసిన మిస్టేక్లను కనీసంలో వాళ్ళ పక్కన ఉండే కార్యకర్తలు కూడా ఒప్పుకునే స్టేజ్కి లేదు ఇప్పుడు ఈరోజు. ఆ నేచర్కి ఏం చేద్దాం అనే ధోరణిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పటికీ అదే ఏం చేద్దాం అనే ధోరణిలో ఉన్నారు. కానీ ఎదుటికి వచ్చి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు భయపడుతున్న స్టేజ్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. నాయకులు కానీ ప్రజాస్వామ్యం ఎన్నుకోబడిన రోజు ఒక శాఖలు ఇస్తాను, రోజు ఒకళ్ళ కండ కప్పుతుంటే వాళ్ళు వెళ్తారు బయటకు, శాఖల మీద శాఖలు ఇస్తాను. అలాని కాదు, ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. మేము ఏమో ఒక సపరేట్గా ఒక 4 కమిటీని పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్లో ఉండే ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొచ్చేయాలని ఏం చెప్పట్లేదు కదా. మేము స్టేజీల మీదకి వచ్చి మీడియాలలో వచ్చి ఏం చెప్పట్లేదు కదా. అలాంటివి లేనే లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఢిల్లీ అందుకే పోతున్నాడు, జాయినింగ్ల కోసం, పర్మిషన్కి. జాయినింగ్ల కోసం కాదు, కమిటీలు మంత్రివర్గ సమావేశం కోసం, అదేవిధంగా చైర్మన్ల కోసం దాని యొక్క కమిటీలను ఢిల్లీలో చెప్పాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత అధిష్టానానికి విస్తరణ కోసం వెళ్తున్నాడు. అదే కాదు ఈరోజు పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. కొత్త ఎంపీలు వస్తున్నారు. ఆ ఎంపీలకు కనీసం మినిమం చెప్పుకోవాల్సిన బాధ్యత ఒక పెద్ద లీడర్ కదా, సీఎం కదా. ఇక్కడ తెలంగాణ ఉండే ఎంపీలకు విధి విధానాల గురించి చెప్పాల్సిన బాధ్యత ఒక సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉంది. వ్యవసాయ కమిషన్ చైర్మన్గా పోచారం అట.
త్వరలో నియామకానికి సర్కార్ కసరత్తు, కేబినెట్ హోదాతో కూడిన బాధ్యత అప్పగింత, కాంగ్రెస్లో చేరిక టైంలోనే సూత్రప్రాయ డెసిషన్ అట, సముచిత గౌరవం కల్పిస్తామని సీఎం ప్రకటన. వ్యవసాయ కమిషన్ అని కొత్తగా పెడతారట, విద్యా కమిషన్. ఈ 2 కమిషన్లు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ఉన్నాయి. విద్య పైన విద్యా కమిషన్ పనిచేస్తుంది, వ్యవసాయం పైన వ్యవసాయ కమిషన్ చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సమితులని పెట్టింది, రైతు సమన్వయ సమితి అని రాష్ట్ర స్థాయిలో దానికి ఒక చైర్మన్ పెట్టింది పల్లారాజేశ్వరరెడ్డిని. అదే పద్ధతిలో వ్యవసాయ కమిషన్ పేరు పెట్టి, వ్యవసాయ కమిషన్ అంటే దీనికి కాన్స్టిట్యూషనల్ కొన్ని పవర్స్ ఇచ్చి వ్యవసాయదారులకు సంబంధించిన అంశాలపైన, వ్యవసాయదారుల వేధింపులపైన, వ్యవసాయదారులకి నకిలీ విత్తనాలు కానీ, నకిలీ ఎరువులు కానీ, బ్యాంకు వేధింపులు కానీ ఇట్లాంటివి ఈ కమిషన్కి అప్పీల్ చేసుకునే వెసులుబాటుని కల్పించడానికి ఒక కమిషన్ పెడుతున్నారు. విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో బయట పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి పోయి కండువా కప్పే పరిస్థితికి వచ్చింది. దేనికి అంటే ఆ రోజు జాయిన్ అయిన తర్వాత నేను బయటకు వచ్చి నాకు ఎట్లాంటి పదవులు వద్దు, ఈ వయసులో నేను ఏ ఆశించట్లే, రైతాంగానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా మంచిగా చేస్తుంది, అందుకే నేను జాయిన్ అవుతున్నాను. ఇదే వ్యక్తి ఇదే నోటుతోని రైతాంగానికి సంబంధించి ఈ దేశంలో ఎక్కడ చూడలా కేసీఆర్ చేసిన పరిపాలన, కేసీఆర్ చేసిన మంచి, ఇక ఇంతకంటే అసలు ఇప్పుడు మంచి చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయడని ఇదే వ్యక్తి చెప్పిండు. మళ్ళీ ఇవాళ అధికారం ఇటు వచ్చేటప్పటికే వ్యవసాయదారులకి రైతులకి ఏమైనా మంచి చేస్తాను కాబట్టి నేను పోతున్నాడు. దీని వెనకున్న మతలబ్ అంతా ఏంటంటే ఇది రైతులు కాదు మన్ను కాదు అనేది ఇలా స్పష్టంగా క్వశ్చన్ మార్క్ వేసి వ్యవసాయ కమిషన్ చైర్మన్ చేయడం కోసం ఒక చిన్న పదవి కోసం ఆశపడే కండువా కప్పించుకుంటూ ఈయన కూడా పోయి కండువా కప్పిండు. కానీ వ్యవసాయ కమిషన్ నిజంగా ఆయన జాయిన్ చేసుకున్న వాస్తవమే. వ్యవసాయ కమిషన్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఏ నాయకుడికి అనుభవం లేదా, అర్హత లేదా? కారు గుర్తు మీద గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి అరుడా? ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి పైన ఆయన కుమారుడి పైన డీసీబీ చైర్మన్ నిజామాబాద్ అనేక ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. మరి ఆ వ్యక్తినే తీసుకొచ్చి ఇలా కమిషన్ చైర్మన్ గీయటం అంటే బయట పార్టీల వాళ్ళకి తీసుకొచ్చే మంత్రి పదవుల గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే కేసీఆర్ పద్ధతే. మరి రేవంత్ రెడ్డి ఫాలో అవుతుండా? అర్హులు లేరా మీ దాంట్లో వ్యవసాయ కమిషన్ చైర్మన్ చేయడానికి? ఆయనకు అందలం ఎక్కడానికి, ఆయన హామీలు ఇవ్వడానికైనా మీరు ఆయనకి సముచితమైన గౌరవం ఇస్తామట. మరి ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కోసం దెబ్బలు తిని, కాంగ్రెస్ పార్టీ కోసం జైలుకు పోయి, కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని, వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి కుటుంబాలను త్యాగం చేసిన వాళ్ళకి ఏమి ఇస్తారు మీరు సముచిత స్థానం అనేది అలా సామాన్య సగటు పార్టీ కార్యకర్త, సగటు తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అగౌరవం కాదు ఇది, బయట పార్టీ వాళ్ళకి తెచ్చి పదవులు ఇవ్వటం అన్న. ఇది పేపర్ వాళ్ళు వేసిన దానికి పేపర్ వాళ్ళు ఏదో వేస్తారు సముచిత స్థానం. ఇప్పుడు అతను పెద్ద మనిషి, అనుభవం ఉన్న వ్యక్తి, దాదాపు 40 ఏళ్ళు సుదీర్ఘంగా ఒక పార్టీలలో పనిచేసిన వ్యక్తికి అనుభవం ఉన్న వ్యక్తి, 3 సార్లు మంత్రి చేసి తెలంగాణలో ఎక్కువగా అనుభవం ఉన్న వ్యక్తుల్లో ఈయన కూడా ఒక పెద్ద మనిషి. పార్టీలో ఎవరికైనా సరే ఇప్పుడు ఏ పార్టీ అయినా మారుతారు, కామన్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రజాస్వామ్యంలో ఎంతమందిని చూస్తలేము, రోజు పార్టీ మార్చి ఈ రోజు ఉన్న పార్టీలో ఉన్నోడు రేపు మారుతున్నాడు. అట్లా కాకుండా ఆయన ఏంటంటే ఇప్పుడు రుణమాఫీని నచ్చింది అన్నాడు. ఆయన స్వచ్ఛందంగా చెప్పాడు, రుణమాఫీ 30,000 కోట్లు వేస్తున్నందుకు నాకు నచ్చి స్వచ్ఛందంగా వస్తున్నాను. అంటే వ్యవసాయంలో ఉండే వాళ్ళకే కదా, రైతులకే కదా వేసేది, అది నచ్చే ఈయన వస్తున్నా అని చెప్పిండు, ఒక స్టేట్మెంట్ చెప్పాడు. అలా అని వ్యవసాయ కమిషన్ చైర్మన్గా పోచారం అని పేపర్ ఎవరో వేసినంత మాత్రం కాదుగా, అది అనౌన్స్ చేసినప్పుడు ఏదైనా మాట్లాడుతుంది. ఇప్పుడు కోదండరామ్ గారు ఉన్నారు, వ్యవసాయం సంబంధించిన పర్సన్, సీనియర్ సుదీర్ఘంగా పోచారం శ్రీనివాసరెడ్డి కోదండరెడ్డి గారు పిసిసి కిసాన్ మోర్చా, ఇప్పుడు సుదీర్ఘంగా 40 ఏళ్ళ నుంచి అతను కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. దాంట్లో కూడా అందరు చర్చించి తర్వాత ఫైనలైజ్గా ఎవరు చేయాలనేది ఒక కమిటీ ఉంటుంది, దాంట్లోనే ఇది. అలానే వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఏదో స్టేట్మెంట్ వేసినంత మాత్రాన కాదుగా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఒక వ్యవసాయ కమిషన్ వేయడం అనేది చాలా తెలంగాణ ప్రజలకు, ఒక రైతాంగానికి ముఖ్యంగా చాలా మేలు జరిగినట్టే మనం ఆలోచించాలి. అది ముఖ్యంగా మనం చూస్తున్నాం సీడ్స్ గురించి. ఆ మధ్యకాలంలో గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా నకిలీ విత్తనాలు, చాలా ఎరువులు కానీ అక్కడ లైన్లు బార్లు తిరిగి వడ్డీ వ్యాపారులు కానీ ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఒక కమిషన్ తేవడంలో చాలా మనము మెచ్చుకోవాల్సిన అవసరం. చాలా ఒక
కేర్ ఆఫ్ రైట్గా వెళ్ళిపోవడానికి మంచి దారిలో ఉండడానికి కూడా కమిషన్ ఒక బాధ్యత వహిస్తుంటుంది. దానికి ఒక మెంబర్లు కూడా తయారు చేశారు. ఆ కమిటీని ఆల్రెడీ నడుస్తుంది. మొన్ననే చైర్మన్ పదవులకు సంబంధించిన వ్యవసాయ కమిషన్ని ఎలా చేయాలి, రైతులకు ఎలా ఉపయోగపడాలి అనే విధానంతోనే స్టార్ట్ చేశారు. అది చేయబోతున్నారు. మొత్తానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అనుభవం ఉంది కాబట్టి పార్టీలోకి తీసుకున్నాం, ఆయన అనుభవాన్ని వాడుకుంటాం అని మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అది చెప్తున్నారు. కానీ అనుభవాన్నే కంపేర్ చేస్తే కేసీఆర్ కూడా అనుభవం ఉంది. మరి ఏమన్నా రేపు ఢిల్లీ అధిష్టానం కేసీఆర్ని పట్టుకొచ్చి ముఖ్యమంత్రిగా ఇస్తారా, రేవంత్ రెడ్డికి అనుభవం లేదని చెప్పి? మరి అట్లా కూడా ప్రజలు ఇవాళ చర్చించుకునే పరిస్థితి. అట్లా అనుభవం ఉంది కాబట్టి జాయిన్ చేసుకున్నాం, ఆయన సేవలు మాకు వ్యవసాయంలో ఉపయోగపడతా అంటే కేసీఆర్ కంటే మించినోడు వ్యవసాయంలో లేడని ఇదే వ్యక్తి చెప్పిండు. ఆయనే స్వయంగా రైతు, కొన్ని వందల ఎకరాల్లో పంట పండిస్తారు అని ఇదే నాయకులు చెప్పారు. మళ్ళీ ఏ అనుభవాన్ని ఉపయోగించుకుంటారు? మరి ఆయన అనుభవాన్ని కూడా ఏమైనా ఉపయోగించుకుంటారా కేసీఆర్ అనుభవాన్ని? ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వచ్చినంత మాత్రాన ఆయనకు పదవులు ఇస్తారని కన్ఫర్మ్ కాదుగా. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో ఎంతో మంది ఉంటారు. ఆ సముద్రంలో ఎవరు ఎలిజిబుల్ అనేది అక్కడ ఇప్పుడు కమిషన్ ఇచ్చినప్పుడు సూటబుల్ పర్సన్స్, రైతులకు ఉపయోగపడే విధంగా చూసే పర్సన్స్, చేసే పర్సన్స్ ఎవరు అనేది ఎలక్ట్ చేస్తారు. ఏదో దానికి కూడా అర్హతలు ఉండాలి కదా. అవును, అది ఇంకోటి ప్రధానమైన వార్త వెలుగు పేపర్లో ఇచ్చిండు. గత వారం 10 రోజులుగా నీట్ ఎగ్జామ్ పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మొట్టమొదటిసారిగా. కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి ఈ రోజు వరకు మౌన దీక్ష వెళ్ళాయి ఈ నీట్ పైన. ఈ రోజు వరకు కొన్ని లక్షల మంది జీవితాలకు సంబంధించిన విషయం, దానిపైన పల్లెత్తు మాట మాట్లాడలేదు, బయటకు వచ్చి కనీసం మాట్లాడే ధైర్యం కానీ సాహసం చేయట్లేదు. కానీ నైతిక బాధ్యత, కనీస బాధ్యత ప్రధానమంత్రిగా ఇది కొన్ని లక్షల మంది జీవితాలకు సంబంధించిన విషయాన్ని నోరు మెదపకపోవడం దురదృష్టకరం. దీనికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. లింకులు ఎక్కడ? నీటిపై రంగంలోకి దిగిన సిబిఐ 4 రాష్ట్రాల్లో కలుతున్న డొంక. బీహార్లోని పాట్నా, గుజరాత్లోని గోధ్రాకు స్పెషల్ టీమ్స్, మహారాష్ట్రలో 2 అనుమానితులను విచారించిన పోలీసులు. జార్ఖండ్లోని ప్రైవేట్ స్కూల్ నుంచి పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ. నీట్ రీ ఎగ్జామ్కు 750 మంది డుమ్మా. గ్రేస్ మార్కులు కలిపిన 1563 మంది అభ్యర్థులకు కానీ 813 మంది హాజరయ్యారట. ఏంది అసలు ఈ లింకులు ఎక్కడున్నాయి? దీనిపైన అసలు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎట్లుంది? దీనిపైన నిన్న సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సిబిఐ నిజంగానే సాఫీగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసేది దాని నమ్మకం ఉందా? ఈరోజు ఎట్లా ఉండబోతుంది? ఈరోజు అన్న మనం చూస్తున్నాం, దేశ ప్రజలు ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేది ఎంబీబీఎస్ వాళ్ళు. అవును, ఈ దేశానికి రోగులను నయం చేసే డాక్టర్స్ తయారు చేసే ఒక కేంద్రమే నీట్ పరీక్ష. ఎలిజిబుల్ ఇంటర్ తర్వాత ఎలిజిబుల్ టెస్ట్ అంటే అది నీట్. అలాంటిది అత్యంత దారుణం స్టేజ్లోకి, అంటే కొందరు వ్యక్తుల కోసం, స్వలాభం కోసం, ముఖ్యంగా గుజరాత్లోని గోధ్రా ఉండే వ్యక్తుల కోసం 15-16 మంది కోసము ఈరోజు ఏకంగా 23 లక్షల మంది జీవితాల, పిల్లల జీవితాలు, విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరం చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా ఎందుకంటే బీహార్లో కానీ బీహార్లోని పాట్నా కావచ్చు, గుజరాత్లో ఉండే గోధ్రా కావచ్చు, హర్యానాలో ఉండే ప్రాంతం కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్రలో కావచ్చు, ఈరోజు ఎగ్జామ్ జరగకముందే వారం ముందు నుంచి అందరికీ లీకులు అయ్యి 30-40 లక్షలు తీసుకొని పేపర్ లీకులు అంటే బలిసిన పార్టీలో ధనవంతుల పిల్లల కోసము ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ భారతదేశంలో ఉండే విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించట్లేదు. అదిగాక ఎన్టీఏ అనే సంస్థకిచ్చి డీజీ గారిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయాల్సింది, రాజీనామా చేయాల్సింది ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి. ఆల్రెడీ అతనికి తెలిసి కూడా June 14th చేయాల్సినది June 4th రిజల్ట్ రోజు ఏదో వెళ్ళిపోతుంది, అటెన్షన్ చేసి మార్చేద్దామని ఈరోజు 23 లక్షల విద్యార్థులను జీవితాలు మరీ దారుణంగా చేస్తున్నారు. డాక్టర్స్ తయారు చేసేయాల్సింది అంటే 23 లక్షల విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన, వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తును ఎంతో దారుణ స్టేజ్కి తీసుకుపోతూ ఉంటే కూడా కనీసంలో నిమ్మకి నీరెత్తనట్టు ప్రధానమంత్రి మోదీ గారు వ్యవహరిస్తున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదొకటే కాదు, ప్రతి రాష్ట్రంలో ఒక కమిటీలు వేయాలి. సిబిఐ విచారణతో పాటు కమిటీలు వేసి దీనికి సంబంధించిన ప్రతి దాంట్లో యూజీసీ కానీ
విద్యాశాఖ కమిటీలు కానీ. మొన్న రాహుల్ గాంధీ కూడా ఒక మాట చెప్పిండు, మోడీ యుద్ధాలను ఆపినోడు లీకేజీలను ఎందుకు ఆపలేకపోయినా అంటే తెలిసే జరిగిందా మరి ఏంది? అదే కదా అన్న, ఇప్పుడు ఉక్రెయిన్లో ఉండే యుద్ధాలను ఆపినా అని చెప్తున్నాడు, పాకిస్తాన్లో ఉండే ఏదో అల్లర్లను ఆపినా అని చెప్తున్నాడు. చివరికి యూపీఎస్ ఏది ఉత్తరప్రదేశ్లో కానీ, గుజరాత్లో కానీ, పంజాబ్లో కానీ ఇట్లాంటి ఎగ్జామ్లు జరుగుతుంటాయి. యూపీఎస్వి కనీసంలో యూజీసీవి కానీ ఇట్లాంటి ఎగ్జామ్లు అత్యంత ప్రతిష్టాత్మక చేసుకోవాల్సిన ఎగ్జామ్స్లని ఈరోజు నీరు గారిసి విద్యార్థుల కోసం, కొందరు వ్యక్తుల కోసం, స్వలాభం కోసం చేస్తుందంటే మనం ఆలోచించాల్సింది. ముఖ్యంగా ఈ ఇహా ఛానల్ నుంచి చెప్పాల్సింది ఏంటంటే, ఆర్ఎస్ఎస్లో పనిచేసే వ్యక్తులు ఎవరైనా సరే, బీజేపీలో పనిచేసే వ్యక్తులు కానీ, ముఖ్యంగా చెప్పాలంటే ఏబీపీలో పనిచేసే విద్యార్థులు కానీ, ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఉండే కొందరు వ్యక్తులు స్వలాభం కోసం మనం ఆలోచించాలి. విద్యార్థులారా, ఏబీపీలో పనిచేసే విద్యార్థులారా, ఆర్ఎస్ఎస్లో పనిచేసే విద్యార్థులారా, ఈ బీజేపీ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందో మీరు చూడాలి. మన విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరం చేస్తున్నారు. 23 లక్షల మంది జీవితాలను అగమ్య గోచరం చేసి కొందరికి వ్యక్తుల కోసం, ఒక 1000 మంది వ్యక్తులు, 1560 వ్యక్తుల కోసం ఈరోజు మనం చూస్తున్నాం. ఇంత దారుణం నైతిక బాధ్యత వహిస్తూ మోదీ కానీ, అమిత్ షా కానీ, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఈరోజు ఎలాంటి మీడియాలో వచ్చి కనీసం మేము నైతిక బాధ్యత వహిస్తున్నాం, దీన్ని సిబిఐ విచారణ చేస్తా అని కూడా చెప్పట్లేదు. అంటే మీరు ఆలోచించాల్సింది. ఓకే, ఇది మొత్తానికి ఇది దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే సిబిఐ ఎఫ్ఐఆర్ చేసిందా, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిద్దా, చేయదా, ఎట్లా చేస్తుందని పక్కన పెడితే, భారతదేశంలో ప్రధానమంత్రికి అత్యంత ప్రపంచంలోని శక్తివంతమైన నాయకుడు మోడీ అని పదే పదే ఇటు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు చెప్తూ ఉంటారు. అత్యంత శక్తివంతమైన నాయకుడు, అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి, భారతదేశ ప్రధాని. మొత్తానికి గౌరవంగానే ఉంది. భారతదేశ ప్రధాని అత్యంత శక్తివంతమైన ప్రపంచంలో అంటే మన భారతీయుడిగా అందరం గర్వించాలి. కానీ భారతదేశంలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్ పేపరు పొట్లాలు కట్టుకునే పేపర్ల లెక్క జిరాక్స్ సెంటర్లో అమ్ముతున్నారు. 30 లక్షల రూపాయలు తీసుకొని మేమే అమ్మినాం పేపర్ని ముందు రోజు ఎగ్జామ్ కానీ, అమ్మినోడు చెప్తుండు, కొన్నోడు చెప్తుండు మేము కొనుక్కున్నాం రాసినామని. ఈ రోజు వరకు దానిపైన యాక్షన్ లేదు. యాక్షన్ ఏముందనేది పక్కన పెడితే, ఎఫ్ఐఆర్ చేసిన పక్కన పెడితే, దానికి సంబంధిత మంత్రి కానీ, సంబంధిత అధికారులు కానీ స్పందించిన దాఖలాలు లేవు. ఒక డీజీని, డైరెక్టర్ జనరల్ ఎన్టీఏని సస్పెండ్ చేశారు. చేయాల్సింది ఎన్టీఏ డైరెక్టర్ కాదు. ఎన్టీఏ డైరెక్టర్ దేశవ్యాప్తంగా జరిగేదానికి దీని వెనకున్న రాజకీయ లింకులకు ఆయనకు సంబంధం ఉండదు, సస్పెండ్ చేశారు. వీళ్ళు దురదృష్టకరం. కొన్ని లక్షల మంది జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి దీనిపైన సీరియస్గా తీసుకొని ప్రభుత్వం వ్యవహరిస్తేనే వాళ్ళకి మంచి జరిగింది తప్ప, లేదంటే నెగిటివ్ సెన్స్, నెగిటివ్ వ్యతిరేక సందేశాలు ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. 86 సెంటర్లో గార్డులు కూడా లేరు. సీసీ కెమెరాలో 400 ఏరియాలలో, సెంటర్లలో ఎంక్వైరీ చేస్తే 186 సెంటర్లలో సీసీ కెమెరాలే లేవు. వీళ్ళు అసలు ఎంత దారుణం స్టేజ్ అంటే, విద్యాశాఖను ఎంత దౌర్భాగ్యం చేస్తున్నా అంటే ఇంకో 100 ఏళ్ళు వెనకకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఓకే, విద్యార్థుల భవిష్యత్తును మరీ ఘోరం స్టేజ్కి చేస్తున్నారు. ఇంకొక వార్త చూద్దాం. ఢిల్లీకి నీళ్ళు ఇచ్చేదాకా దీక్ష. హత్నీకుండ్ బ్యారేజీ గేట్లన్నీ హర్యానా రాష్ట్ర సర్కారు మూసివేయడంతో ఢిల్లీకి నీళ్లు రావట్లేదని ఢిల్లీ మంత్రి అతీష్ ఆరోపించారు. తమకు రావాల్సిన వాటా నీళ్లు రిలీజ్ చేసేదాకా నిరాహార దీక్ష విరమించేది లేదన్నారు. ఢిల్లీలో మంత్రిగా ఉన్న అతీష్, ఒక రాష్ట్ర మంత్రి, కేబినెట్ మంత్రి నిరాహార దీక్ష చేసే పరిస్థితికి ఢిల్లీలో నీళ్ల సమస్య వచ్చిందంటే ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. మంత్రి నిరాహార దీక్ష, మంత్రి నిరసన, మంత్రి ధర్నా చేసే పరిస్థితి ఢిల్లీలో ఇయ్యాలుంది. ఏంటి అసలు ఇది? హర్యానా వాళ్ళు గేట్లు బంద్ చేయడం వలన ఢిల్లీకి సమస్య ఉందట. ఉందా అక్కడ నీటి సమస్య? వాస్తవంగా ప్రతి ఏరియాలో ఉంటుంది కామన్. ముఖ్యంగా ఏంటంటే ఢిల్లీలో ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా నీటి సమస్య అనేది ఢిల్లీలో చాలా ఉంది. దానికి దౌర్భాగ్యం ఏంటంటే, ప్రతి స్టేట్లో మోదీ గవర్నమెంట్ ఉండి వాళ్ళు అనుచరులు వాళ్ళ ఏరియాలో ఉండే దాంట్లన్నీ కంట్రోల్ చేస్తున్నాయి. ఈరోజు ఇంత దారుణం స్టేజ్ కేజ్రీవాల్ గవర్నమెంట్ ఒక ఉన్నతమైన విలువలతోనే పనిచేస్తుంటే వాళ్ళని తీసుకుపోయి సీఎం తీసుకుపోయి జైల్లో పెట్టేసి, మళ్ళీ మంత్రివర్గాలను పని చేపిస్తారంటే పని చేయనీయకుండా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది? ఒక మంత్రి నిరాహార దీక్ష చేస్తున్నారంటే ఈ దేశ ప్రజలకు వీళ్ళు మోదీ గవర్నమెంట్ ఏం సమాధానం చెప్పాలి? ఓకే, అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, బీజేపీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా మద్యం కుంభకోణంలో జిక్కున్నాడు, మద్యాన్ని అమ్మే కార్యక్రమంలో పోయిండు, ఆ కుంభకోణంలో పోయిండు, అందుకే వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది.
ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్నది మద్యం సిండికేట్లు మద్యం వ్యాపారాలు చేయడానికి కాదు కేజ్రీవాల్ మంచినీళ్ళు ఇవ్వడానికి విద్యా వైద్యం ఇవ్వడానికి వాళ్ళ జైలేదు కాబట్టి ఆయన జైల్లో కూర్చుండి ఇవాళ నిరసనలు తెలుపుతున్నారు. నువ్వు హర్యానా ఉండేది ఎవరు గవర్నమెంట్? బీజేపీ గవర్నమెంట్ నీటి ఒక రాష్ట్రానికి ఒక అనుబంధంగా కంపల్సరీ ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డే వీళ్ళ చేతులు పెట్టుకొని ఈరోజు ఢిల్లీ గవర్నమెంట్ను వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి మంత్రులు అందరినీ తీసుకొచ్చి బీజేపీ గవర్నమెంట్లో తీసుకురావడం కోసం ఇవన్నీ దేశ రాజధానిలో నీళ్లు లేని సిచ్యువేషన్ చేస్తుందంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఎంత దారుణ స్టేజ్కి ఇబ్బందుల పాలు పెడుతున్నారు. ఒక మంత్రి వచ్చి ధర్నా స్టేజ్ చేసే విధంగా ఉందంటే నిరాహార దీక్ష చేసే స్టేజ్లో ఉందంటే బీజేపీ గవర్నమెంట్ ఎంత దారుణం చేస్తుంది అనేది చూడాలి. హర్యానాలో ముఖ్యంగా హర్యానా బోర్డు వాటర్ ఇవ్వకుండా చూస్తే మంత్రి ఏం చేయాల్సి వస్తుంది? రోడ్డుకు మీదకి ఎక్కాల్సిందే కదా. మరి ఏం చేస్తామన్నా? అంత దౌర్భాగ్య స్థితిలో ప్రవర్తిస్తున్నారు. ఓకే, వెలుగు పేపర్లో ఇంకొక వార్త ఇచ్చారు, గమ్మత్తుగా ఉన్నాయి. 2 వార్తలు ఒకదాని కింద ఒకటి. కాంగ్రెస్లోకి సంజయ్, సీఎం సమీక్షలో చేరిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. దాని కిందనే 100 రోజులుగా జైల్లోనే కవితకు దొరకని బెయిల్, ఇప్పటిదాకా కలవన కేసీఆర్. మార్చి 15 హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈడీ, ఏప్రిల్ 11 అదుపులోకి తీసుకున్న సిబిఐ. రెండింటిలోనూ కొనసాగుతున్న కస్టడీ. అరెస్ట్ అయిన తొలినాళ్ళలో బీఆర్ఎస్ హడావుడి, ఆ తర్వాత గప్చిప్పు. మొత్తానికి జగిత్యాలకు సంబంధించి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. దట్టు కవితకి, ఎమ్మెల్సీ కవితకి అత్యంత సన్నిహితుడు. కవితనే 2 సార్లు ఎమ్మెల్యే చేసింది సంజయ్ని. కవిత ఎంత చెప్తే అంత, గీత గీస్తే దాటడు సంజయ్ కుమార్ అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ కవిత పోయి ఇవాళ జైల్లో ఉంది. దానికి సంబంధించిన వార్త కింద ఇచ్చింది వెలుగు పేపర్. 100 రోజులైంది. ఆమె జైల్లోనే ఉంది, బెయిల్ రాలే. ఆమెకు సంబంధించిన అనుచరుడు సంజయ్ కుమార్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది ఒక రకంగా దేవుడు స్క్రిప్టా మరి ఇదేందో తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళ అత్యంత సన్నిహితులు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరే పరిస్థితి. అదే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఉండే. రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని పదే ఆ కాన్స్టిట్యున్సీకి పోయి ప్రచారం చేసి గెలిపించిండు 2018లో. నాకు అత్యంత ఆప్తుడు అని చెప్పిండు. రేవంత్ రెడ్డికి నేను అనుచరుణ్ణి అని చెప్పిండు. అదే సుధీర్ రెడ్డిని కేసీఆర్ కండవ కప్పించకుండా ఇలా అదే సీన్ని మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి రిపీట్ చేస్తాడు. 100 రోజులు అయింది ఆమె ఎమ్మెల్సీ జైల్లో ఆమె మగ్గుతుంది. ఆమెకు సంబంధించిన ఆమెకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే సంజయ్ కుమారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. అయితే తెలంగాణ ప్రజలు ఇవాళ ఆలోచిస్తే సరే వీళ్ళ రాజకీయాలు ఎట్లున్నప్పటికీ తెలంగాణ ప్రజానీకం తెలంగాణలో ఉద్యమాలు చేసి తెలంగాణలో మార్పు కోరుకొని ప్రభుత్వాలు కొత్తవి రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక మార్పు వస్తుందని కోరుకున్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఆశిస్తున్నది ఏంది, ఆశించింది ఏంది అంటే తెలంగాణలో ఏదో మార్పు వస్తుంది అంటే ఇగో ఈ మార్పు వచ్చింది అంటే బీఆర్ఎస్లోకి గెలిచిన వాళ్ళ కండవలు కప్పే మార్పు తప్ప మాకు ఏదో ఎవరైనా పేపర్లోనో టీవీలో ఇవాళ రేషన్ కార్డు రిలీజ్ చేస్తాను, ఇవాళ ఇందిరా మిల్ రిలీజ్ చేస్తాను, ఇవాళ ఇగో సో ప్రాజెక్ట్ ఇస్తాను, రైతు భరోసా ఇస్తాను అనే వార్తలు వస్తాయని చూస్తే ఇగో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకున్నాం, ఆయన్ని జాయిన్ చేసుకున్నాం. ఈ తప్ప మాకు సంబంధించిన చర్చ, మాకు సంబంధించిన వార్తలు ఎందుకు రావట్లేదని తెలంగాణ ప్రజానీకం మార్పు కోరుకొని మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. ఈ రాజకీయాలు చేయండి, ప్రజలకు చేసే సేవ విషయంలో రాజీ పడొద్దు అనేది కోరుకుంటున్నారు. ఎట్లా చూస్తారు ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదురు చూసేది ఒకటి, మీరు చేస్తుంది ఒకటి అన్న. ఇప్పుడు తెలంగాణ ప్రజలు వాళ్ళను అంటే గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మనకు ఒక గవర్నమెంట్ ఇచ్చి ఈ విధంగా ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు సంక్షేమాలు మేము చెప్పిన విధానం ప్రతి సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం ప్రజల్లోకి. మీరు చూడాలి, బస్సుది, గ్యాసు, ఇంటి కరెంటు, ఆల్రెడీ ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది ప్రతి పేదవాడికి అందే విధంగా ప్రతి పేదవాడు 1 లక్ష రూపాయలు కానీ 2 లక్షలు కానీ తీసుకుంటే వాని కష్టము అక్కడనే ఆగిపోతుంది. వాడు ఒక శ్రమజీవుడు తప్ప ఒక ఉన్నతమైన డబ్బులు ఉన్న మనిషిగా కాకుండా శ్రమజీవుడు అన్నట్టే ఉండే విధానాన్ని మార్చి ఈరోజు రైతు రుణమాఫీ చేస్తున్నాం. రైతు రుణమాఫీ అంటేనే ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకం. ఈరోజు దేశంలోనే 30,000 కోట్లు, దాదాపు 31,000 కోట్లు సంక్షేమం విధంగా చేస్తున్నామంటే మీరు ఆలోచించాలి. ఇవి సర్వసాధారణం. ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో వచ్చినా ప్రతిపక్షంలో పార్టీ వాళ్ళు ఆటోమేటిక్గా సర్వసాధారణంగా వస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు సంజయ్ గారు వచ్చారు, నిన్న పోచారం శ్రీనివాస గారు వచ్చారు.
వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీలో వాళ్ళకు నైతిక బాధ్యత వహించాలి కదా, ఆ విధంగా వచ్చారు తప్ప ఓకే అదే ఏదో అని కాదు కదా అన్న. ఓకే ఓకే ఈరోజు మనం ఇంకొకటి రైతులకు ఇంకొక అంటే రైతులకు సంబంధించింది ఇంకో కమిషన్ తెస్తున్నాం. అవును, అదే రైతు కమిషన్తో పాటు రైతులకు సంబంధించి ఇంకొక కమిటీలు వేస్తున్నాం. ఆ కమిటీలు కూడా త్వరలో అనౌన్స్ అవుతాయి. ఆ కమిటీలు అదే విధంగా ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక కమిటీ, సపరేట్గా ఒక కమిటీ రైతుల కోసం, వ్యవసాయం చేసే వ్యవసాయంలో పనిచేసే ఫార్మర్లు, కూలీలకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాలను ప్రతి ఒక్క బీదవాడికి ఉపయోగపడే విధంగా తేబోతుంది. ఓకే, చూద్దాం ఏం జరిగిద్దో. మరి రైతులకి నిజంగా మంచి జరిగితే సంతోషం అందరికి, కానీ మరి అది చేస్తాడా, నిజంగా చేసే అవకాశం ఉందా, మాటలేనా అనేది భవిష్యత్తు. ఎందుకంటే పాలాభిషేకాలు చేయించుకుంటుండగా రేవంత్ రెడ్డి కూడా అది సర్వసాధారణం అన్న. టీచరు పనిచేసే ఏ వ్యక్తికైనా సలాం కొట్టాల్సిందే. కేసీఆర్ కూడా అయ్యే చేసిండు, ఫ్లెక్సీ పెట్టి పాలాభిషేకం. పని చేసేటప్పుడు ఏ వ్యక్తి అయినా సర్వసాధారణం. ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, వాడు పని చేసిన వాడి సిన్సియారిటీకి నచ్చి వానికి సెల్యూట్ కొడతామా లేదా, ఇది కామన్. ఇంకొక వార్త, ఓకే ఇది దొరకలే. నమస్తే తెలంగాణ చూద్దాం. పల్లెలలో బిందె సేద్యం, వర్షాల కోసం రైతులు ఎదురుచూపులు, చినుకు లేక ముందుకు సాగని సాగు. 16 జిల్లాల్లో లోటు వర్షపాతం, వర్షాధార పంట సాగుపై తీవ్ర ప్రభావం. జూన్లో కురవాల్సిన వాన మేలోనే, ఆశించిన వర్షాలు లేక అన్నదాతల్లో ఆందోళన. వాస్తవంగా వర్షాలు ఏదో వాతావరణ శాఖ కూడా ముందే మే నెలలోనే ఈసారి పుష్టిగా వర్షాలు ఉంటాయి, చాలా మంచి వర్షాలు ఉన్నాయి, జూన్ మొదటి వారంలోనే కుంభవృష్టి ఉంటుంది అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు, పాపం రైతులు ఇత్తనాలు పెట్టి వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. బిందెలతో నీళ్ళు పోసే పరిస్థితి. బిందె సేద్యాన్ని అని పెట్టారు. ఈ తెలంగాణ ప్రజానీకం, రైతాంగం వాస్తవంగా గత 10 రోజుల నుంచి వర్షం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇది ఒక వార్తగా నమస్తే తెలంగాణ ఇచ్చింది. బీసీలకు మొండి చేయే 43% రిజర్వేషన్ల కష్టమే, స్థానిక ఎన్నికలపై సందిగ్ధంలో సర్కారట. సాధ్యం కాదని చెప్పిన బీసీ కమిషన్, కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్కు బ్రేక్ పడినట్లయినా కోటాపై లక్ష్మణ్ రేఖల సుప్రీంకోర్టు తీర్పు. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ, దాటవేద్దోళనలోనే రేవంత్ ప్రభుత్వం. ఇది వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అంతకుముందు పిసిసి అధ్యక్షుడు హోదాలో, అదేవిధంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీ డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పారు, బీసీలకు 23% ఉన్న ఇప్పుడు రిజర్వేషన్ స్థానిక సంస్థలు దాన్ని 43% చేస్తాం. ఆ 43% మేము ఇచ్చే ఎలక్షన్స్కి పోతాం. దాంతోపాటు సమగ్ర కులగణన చేస్తాం. సమగ్ర కులగణన చేసి ఏ కులానికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళ యొక్క ప్రపోర్షన్లో, వాళ్ళ జనాభాను బట్టి ఇస్తాం అని చెప్పారు. ఆ బీసీ కులగణన పైన ఒక స్టెప్ అయితే అసెంబ్లీలో చేశారు, మళ్ళీ దాని తర్వాత లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రేపా మాపా, ఆగస్టా జూలై అనే ఒక పెద్ద చర్చ జరుగుతుంది. కానీ ఆ 23% నుంచి 43%కి బీసీలు చేయలే. మొండి చేయి చూపించే అవకాశం ఉందా, నిజంగానే కమిట్మెంట్ ఉందా ప్రభుత్వానికి? ఇంకొక కోణం, ఈ 4 రోజుల క్రితం బీహార్లో పాట్నా హైకోర్టు ఏదైతే 65% రిజర్వేషన్లు పెంచింది, బీహార్ ప్రభుత్వం కులగణన చేసి దాన్ని వ్యతిరేకించింది, దాన్ని రద్దు చేసింది. ఇది చెల్లదు, రాజ్యాంగానికి వ్యతిరేకం. ఆర్టికల్ 14 ప్రకారం 50%కి మించి రిజర్వేషన్లు ఉండడానికి లేదు, 65% అనేది చెల్లదు అని చెప్పిన తర్వాత ఒక రకంగా ప్రశ్నార్థకమైంది. మన రాష్ట్రంలో కూడా 43% బీసీలకు ఇస్తారా? ఎందుకంటే కోర్టు చెప్పింది. మళ్ళీ ఇటు మరి వీళ్ళు చర్యలు తీసుకున్న మళ్ళీ అది కోర్టు లీగల్ ఇష్యూ అయ్యి ఆగిద్దా అనేది పెద్ద ప్రశ్న. అది మొండి చేయి చూపిస్తారా, నిజంగా కోర్టు లీగల్ వల్ల మొండి చేయాలా, లేదా కావాలని చూపిస్తారా? పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అయితే ఒక అడుగు ముందుకేసింది, దానిపైన ఇనిషియేటివ్ తీసుకున్నారు, కమిటీ వేశారు, దానిలో అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశారు, అభ్యంతరాలు చెప్పమన్నారు, ఏదైనా ఉంటే అభ్యంతరాలు కూడా తీసుకున్నారు. ఈ దశలో హైకోర్టు, పాట్నా హైకోర్టు ఇట్లాంటి తీర్పు ఇవ్వటం ప్రశ్నార్థకమైంది. మొత్తానికైతే అది ఒక రకంగా ఆ ముసుగు ఎటుపోద్ది, ఆ చీకటి మయం నుంచి బయటకు వస్తా లేదనేది చూడాలి. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్ పెంచుతాం, స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23% 42% చేస్తాం. ఇది ఎక్కడ 2023 నవంబర్ 10న కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో సందర్భంగా టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. కానీ ఇక్కడ ఏం చెప్తుంది బీసీ కమిషన్? ఏం చెప్పింది? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తంగా 50%కి మించరాదు.
అందులోనూ 243D అధికరణ ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ జనాభాల మేరకు ముందుగా వాళ్ళకే రిజర్వేషన్ కల్పించాలి, ఆ తర్వాతే బీసీలకు కేటాయించాలి. ఈ క్రమంలో రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా సాధ్యం అని బీసీ కమిషన్. ఇదంతా మరి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ఇది లేదా? ఆర్టికల్ 243D ఉంటుంది. ఎస్సీ ఎస్టీలు వాళ్ళ జనాభాకి పోను వాళ్ళకి అయిన తర్వాత మిగిలిన రిజర్వేషన్ బీసీలకు ఇస్తారు. 43% ఇయటం కుదరదు, సాధ్యమయ్యే పని కాదని బీసీలు మోసం చేయడానికి, బీసీలు ఓట్లు వేయించుకోవడానికి చెప్పారా అన్న? ఇప్పుడు మా గవర్నమెంట్ వస్తుంది అనుకొని మేము చెప్పినాం. మా గవర్నమెంట్ కేంద్రంలో వస్తే ఆర్టికల్ ఇప్పుడు అక్కడ ఉండే ఎంపీ స్థానాలను బట్టి మేము ఉంటుంది. ఆర్టికల్ అయినా మార్చుకునే శక్తి, అమెండ్మెంట్ చేసుకునే శక్తి పార్లమెంట్ బిల్ పాస్ చేయవచ్చు. ఆర్టికల్ అయినా మార్చే శక్తి ఏ జనము మెజార్టీ బట్టి పార్లమెంట్ సుప్రీం మెజార్టీని బట్టి తీసుకుందాం అనుకున్నాం. అది రాలేదు. అయినా కానీ చేస్తామనే నినాదంతోనే ఉన్నాం మేము. ఇది ఈ తెలంగాణ ప్రజలకు బీసీ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసినాం. అది బిల్ కూడా పాస్ చేసినాం. మేము చేయలేదు అనేది దానికి ఎవరైనా వ్యతిరేకిస్తా అంటే వాళ్ళని వచ్చి నేను ఇదే డిబేట్లో మాట్లాడతాను. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. మాకు వచ్చింది పట్టు అంటే 6 నెలలు కూడా కాలే. 6 నెలలు కూడా కాలేదు. ఆల్రెడీ ఒక పార్లమెంటుది అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు మేము ఏంటంటే కమిషన్ ఏర్పాటు చేసాం, అక్కడ ఇచ్చారు. మేము కూడా కోర్టులో వాదించుకుంటాం. మాది కూడా ఉంది కదా, మేము తెలంగాణలో గవర్నమెంట్ ఉన్నాం కదా, మేము కూడా ట్రై చేస్తాం. ఒకవేళ లక్కులో 6 నెలల్లో బీజేపీ గవర్నమెంట్ పడిపోతే మేమే బిల్ పాస్ చేయించుకొని చేస్తాం కదా. పడిపోద్ది ఎందుకు పడిపోద్ది? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అన్న, ఢిల్లీలో రాజధానిలో నీళ్లు లేని పరిస్థితి ఈ బీజేపీ గవర్నమెంట్ వల్ల. ఈ బీజేపీ గవర్నమెంట్ వల్ల దేశ ప్రజలకు, యువతకు ఏం సమాధానం చెప్పాలి? 23 లక్షల మంది జీవితాలను అగమ్య గోచరం చేసిన బీజేపీ ప్రభుత్వానికి జనాలు చూస్తలేరా? చూస్తున్నారు కదా. గత ప్రభుత్వం అప్పుడు 2019-18 అప్పుడు మధ్యలో రైతులను ఎంత ఊచకోచ చేసిండ్రు. దానికే కదా సమాధానం చెప్పింది. ఇప్పుడు దాదాపు 200 పైన చిలుకు ప్రతిపక్షంలో వచ్చాము కదా, చెప్పలేం. దీనిపైన బీసీలకు రిజర్వేషన్ పైన కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చింది. ఒక మన తెలంగాణలో ఇయటం కాదు, దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ ఒక మాట చెప్పింది, కేంద్రంలో ఇండియా కూటమి వస్తే మేము సమగ్ర కులగణన చేస్తాం, రిజర్వేషన్లు పెంచుతాం, అది 60% 70%, దానికి సంబంధించి పార్లమెంట్లో అవసరం అయితే చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తాం, సవరిస్తాం, ఆర్టికల్స్ని కూడా సవరిస్తాం అని చెప్పిండు. దురదృష్టవశాత్తు ఆడ అధికారం రాలేదు. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్టాండ్ ప్రకారం బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పైన ఏమైనా ఒత్తిడి చేయడానికి దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుందా? ఈ కులగణన పైన, బీసీ రిజర్వేషన్ల పెంపు పైన ఒత్తిడి చేసి చట్టం అమలు సవరణ చేయ విధంగా ఏమైనా ఆర్టికల్ 243D సవరణకి ఏమన్నా ఒత్తిడి చేస్తారా? ఆ ఒత్తిడి చేసి ఎట్లాగో ఇండియా కూటమి కూడా ఫిగర్ ఉంది 230 స్థానాల దాకా, వాళ్ళు కలిసి చేస్తే ఈజీగా అయిపోద్ది, అమెండ్మెంట్ అయ్యింది. మరి ఆ దిశగా ఇటు బీజేపీ కానీ ఇటు ఇండియా కూటమి కానీ ప్రయత్నాలు చేస్తే ఈజీ అయ్యే పరిస్థితి ఉంది. మరి రాజకీయ చిత్తశుద్ధి ఎవరికి ఉంది దీంట్లో అనేది తొందరలో మనకు బయటపడే అవకాశం ఉంది. ఇది ఈరోజు తెలంగాణలో ఉన్న వార్తాపత్రికలకు సంబంధించిన వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో కలుసుకుందాం. మన గెస్ట్ నిరంజన్ యాదవ్ గారికి థ్యాంక్